సంవత్సరాల పాటు పరిపాలించిన రేవంత్ రెడ్డి ఒక పక్కన, ఇంకో పక్కన 10 ఏళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ బిడ్డ మన యువ నాయకుడు కేటీ రామారావు గారు. ఒక్కసారి రెండు పక్కల 2 స్లైడ్లు వేసుకొని చూస్తే, ఒక పక్కన బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే హిట్లర్ రేవంత్ రెడ్డి, ఇంకో పక్కన అనర్గళంగా ఏ లాంగ్వేజ్ అయినా సరే అందరినీ ఆకట్టుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన మన రామన్న యువ నాయకుడు ఇంకో పక్కన. ఒకసారి ఆలోచన చేయండి. ఐటీ ఎగుమతుల్ని 57,000 కోట్ల నుంచి దాదాపు 2 లక్షల కోట్లకి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం దిగిపోయే నాటికి తీసుకొచ్చిన మహా ఘనత ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీ రామారావు గారు ఉంటే, ఇంకో పక్కన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాయంటే పేగులు మెడలేసుకుంటాడు, గుడ్లు తీసి గోలికాయలు ఆడుకుంటూ ఉంటాడు, వాని షెడ్డి గుంజుతా, వీని నిక్కర్ గుంజుతా, వాని ప్యాంట్లో తొండలిడుస్తా అంటాడు. ఆఖరికి చివరికి విలేకరులు, మీడియా హౌజుల్ని బెదిరిస్తాడు, కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వమని హాస్పిటల్ వాళ్ళు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు. ఆఖరికి SBI లాంటి బ్యాంకు కూడా వాళ్ళకి ఇచ్చిన భూమిని వాళ్ళు కాపాడుకుంటానికి కోర్టుకు వెళ్తే ఆఖరికి వాళ్ళని బెదిరిస్తాడు. తప్పుడు కేసులు పెట్టి 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా నాయకులను కూడా బెదిరిస్తాడు. 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏం పనులు జరగడం లేదు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప, గతంలో చేసిన ఆనవాళ్ళు తప్ప ఇక్కడ ఏం లేవు. మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఈ జిల్లాలో ఒరగబెట్టింది అయితే ఏం లేదు. 6 గ్యారంటీలు కాదు, 432 దొంగ హామీలు ఇచ్చి, దాంట్లో ముఖ్యంగా నా సబ్జెక్ట్ ఏంటంటే బీసీలను కాపాడుకునే ప్రయత్నం. బీసీలకు 42% దొంగ హామీ ఇచ్చిన రిజర్వేషన్ అధికారంలోకి వచ్చిండు. దాన్ని ఖచ్చితంగా మన బీసీ సోదరులందరం కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి మన ఖమ్మం జిల్లా 3 మంత్రులు ఉన్నారు. వీళ్ళు 3 మంత్రులు వచ్చిన తర్వాత ఏం మాటలు మాట్లాడతారండి వీళ్ళు చేసేదంతా కూడా అవినీతి అక్రమాలు తప్పితే, నా యొక్క కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టని తప్పితే వీళ్ళు జిల్లాని అభివృద్ధి చేసిందంటూ ఏం లేదు. ఆ రోజున మనం చేస్తే అభివృద్ధిని వీళ్ళు చెప్పుకోవటం మొదలు పెడుతున్నారు. ఈ మాట నేను బాధతో చెప్తున్నా. ఈ గడ్డ మీద నుంచి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే చేస్తే మీరు అధికారం గురించి అక్రమంగా పార్టీలు మారి మీకు రాజకీయ భిక్ష పెట్టి పునర్జన్మ ఇచ్చినటువంటి మన కేసీఆర్ గారిని కూడా ఏ విధంగా చేస్తుంటా మీ అందరికి తెలుసు. ఇవాళ ఆయన వ్యవసాయ మంత్రి, ఇవాళ ఎరువులు కట్టలే తీయలేడు కానీ యాప్ పెట్టేశాడు. ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే, ఇవాళ అధికారం గురించి పోతే పోయినావు, కానీ మాటలు మట్టికి మామూలు మాటలు కాదు. మన సీతారాం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆ సీతారాం ప్రాజెక్టు మన 80% వర్కులు కంప్లీట్ చేసినాం. ఒక పంపు పెట్టిండు, ఒక నీళ్లు చల్లుకున్నాడు, పేపర్లు ఇచ్చిండు. కానీ ఇవాటికి 1 ఎకరం అంటే 1 ఎకరానికి కూడా సాగుబడి కాలే. తెలంగాణ ప్రజల వాయిస్ ని ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడటం లేరు. ఎరువుల గురించి చూడండి ఎట్ట మాట్లాడతారు. ఎరువుల గురించి ఆ రోజు నెట్టుండే, ఈ రోజు నెట్టుండే. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మళ్ళా మన నాయకుడు కేసీఆర్ గారు వస్తేనే మళ్ళా మన బతుకులు పచ్చబడతాయి.